ప్రార్థనలో పెట్టండి. ప్రభు సెలవైతే తెలంగాణలో కూడా ఒక బలమైన పరిచర్య జరిగించాలనే ఆశ ఉండింది నాకు ఫస్ట్ నుంచి కూడా. అందులో భాగంగానే ఒక ముఖ్యమైన పని మీద ఇప్పుడు నేను తెలంగాణ వచ్చాను. దేవుడు ద్వారాలు తెరవాలి, ఇక్కడ ఒక ప్రయత్నం చేయడానికి వచ్చాను నేను. దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ నేను ఆశించినట్టుగా ఒక స్థానాన్ని నాకు దేవుడు ఇస్తే, దేవుని చిత్తం అయితే ఇక్కడ ఒక బలమైన పరిచర్యకు నాంది పలకాలనే ఆ ప్రేరణతో నేను ఇప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇది నేనే ఓన్గా చేయాలన్న ఆలోచనతో వచ్చాను. నేను ఒక చిలకలూరుపేటే కాకుండా తెలంగాణలో కూడా మరి హైదరాబాద్ పట్టణంలో ఏదన్నా దేవుడు అవకాశం ఇస్తే ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకొని ఆదివారం రోజు కావచ్చు, 7 రోజుల్లో కావచ్చు, దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు చిలకలూరుపేట చూసుకొని మళ్ళా మరి తెలంగాణ నిమిత్తం హైదరాబాద్ సరౌండ్స్ లో కావచ్చు, హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, ఎక్కడ దేవుడు అవకాశం ఇచ్చినా అక్కడ రెండవ బ్రాంచ్గా నేను నడిపించే బ్రాంచ్గా రెండవ దాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేను గత కొంతకాలంగా సంచరిస్తా ఉన్నాను, వెతుకుతా ఉన్నాను దేవుడు ఇచ్చే అవకాశాన్ని బట్టి. ఈరోజు నా ఆత్మీయులు కనుక మీ అందరూ కూడా ఈ విషయాలు పంచుకుంటున్నాను, ఎందుకంటే ప్రేయర్లో పెడతారు. హైదరాబాద్ సిటీ కావచ్చు, అవుట్స్కట్స్ కావచ్చు, ఎక్కడన్నా కానీ ల్యాండ్ తీసుకోవాలి, ఒక మందిర నిర్మాణం జరిగించాలి. 2 ఇక్కడ చిలకలూరుపేట చూసుకొని మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాలనే ఆలోచనతో నిర్ణయించుకున్నాను. ఇది చెప్తున్నాను, ఎందుకు మీకు దాచడం ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఈ సిటీలో వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉంటే మీకు ఏదన్నా అవకాశం ఉండి అనుకూలత ఉంటే మరి ఏదన్నా కోఆపరేట్ చేయగలిగితే కూడా ఏదన్నా ల్యాండ్ ఉన్న చూసి ఏదన్నా ఒక పరిచర్యకి నాంది పలుకుదామన్న ఆశ నాకుంది. దానికి ఆర్థికంగా కూడా చాలా అవసరం అవుతుంది. అయినా దేవుని మీద విశ్వాసం ఉంచి మరి చిలకలూరుపేటలో అంత గొప్ప పనిని దేవుడు జరిగించాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచి మరి తెలంగాణని కూడా దృష్టిలో పెట్టుకొని మరి హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను నేను ఈ ప్రయత్నం. దీన్ని ఫస్ట్ ప్రేయర్లో పెట్టండి. రెండవది, ఒకవేళ ఇక్కడ ఏదైనా అవకాశాలు ఉండి అన్న ఇక్కడ ఫలానా దగ్గర మాకు అనుకూలంగా స్థలం ఉంది, మరి మీరే వచ్చి ఆరాధన నడిపించే పని అయితే ఇదిగో మేము చేయడానికి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీకేదన్నా స్థలం ఉన్నా లేకపోతే మీరు ఆర్థికంగా స్థితిమంతులై సపోర్ట్ చేసిన మీ దమ్ము చూసుకోండి. ఇంకా టైం పోనీ దలుచుకోలేదు.